శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఎటువంటి అసూయ లేకుండా తనకు నిర్దేశింపబడిన విహిత కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు సకల కర్మల యొక్క బంధనముల నుండి విముక్తిని పొందుతారు. పరమాత్మ మానవుడు ఏమేమి విడిచిపెట్టాలి అని చెప్పాడు అంటే నిష్కామ కర్మ ఎలా చేయాలి అని చెప్పాడు. అలా చేస్తే ఫలితం ఇక్కడ చెప్పబోతున్నాడు. కర్మయోగం ద్వారానే జ్ఞానముతో కర్మ బంధనముల నుండి విముక్తి పొందవచ్చు అని చెప్పబడింది. అనాసక్తంగా నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం ద్వారా కర్మల ఫలములను పరమాత్మకు అర్పించడం ద్వారా కర్మయోగులు కూడా జ్ఞానయోగుల మాదిరి కర్మ బంధనములను తొలగించుకోగలరు అని పరమాత్మ ఉద్దేశం. దానికోసం ఒక సూత్రాన్ని చెప్పాడు. దానిని మతం అని అంటున్నాడు. ఏమే మతం అంటే నా యొక్క అభిప్రాయం అనగా నిష్కామ కర్మ, కర్తృత్వ భావన లేని కర్మ అనే నా అభిప్రాయమును అనుసరిస్తే ముక్తిని పొందగలరు. ఈ అనుసరించడం కూడా నిత్యం అంటున్నాడు. అంటే ఏదో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు కాకుండా అనునిత్యం అనుసరించాలి. నిత్యం అనుతిష్టంతి అంటే ప్రతిరోజు అనుష్ఠానం చేయాలి. అంటే ప్రతిరోజు మనం చేసే పనులు అన్నింటినీ ఫలితం ఆశించకుండా మమతానురాగాలు లేకుండా ఈ కర్మను చేయాలి. కాబట్టి చేస్తున్నాను, అంతేకాని నాకుగా నేను చేయట్లేదు అని అనుకుంటూ చేయాలి. ఆ చేయడం కూడా శ్రద్ధావంతో అనసూయంతో అంటే అత్యంత శ్రద్ధతోనూ ఎటువంటి అసూయ లేకుండా చేయాలి. అన్ని కర్మలను శ్రద్ధతో చేస్తూ కర్మ ఫలములను భగవంతునికి అర్పిస్తూ చేయాలి. అటువంటప్పుడు ఆ కర్మలు మనకు అంటుకోవు. నిత్యం సుఖంగా సంతోషంగా ఉంటాము. మానవునిలో ఉండకూడని లక్షణము అసూయ. కాబట్టి పరమాత్మ ఉండవలసిన లక్షణము శ్రద్ధ అని, ఉండకూడని లక్షణము అసూయ అని స్పష్టంగా చెప్తున్నాడు. సాధారణంగా మనుషులు 4 పనులు చేస్తుంటారు. ఆహారం తినడం, నిద్రపోవడం, స్త్రీ పురుషులు సుఖాన్ని అనుభవించడం, ప్రతిదానికి భయపడడం. ఇక్కడ మానవాహ అంటే స్త్రీలు పురుషులు ఇరువురు అని అర్థం. ఇప్పుడు చెప్పిన 4 పనులు జంతువులు చేస్తాయి, మనుషులు చేస్తారు, తేడా ఏది లేదు. కాకపోతే ఆహార నిద్ర మైథునాలు జంతువులు క్రమబద్ధంగా చేస్తాయి. మనుషులు తమ ఇష్టం వచ్చినట్లు చేస్తారు. అంటే ఇష్టం వచ్చినట్లు తింటారు, తాగుతారు, అర్ధరాత్రి దాకా మేల్కొని ఎప్పుడో పడుకొని ఉదయం 9 గంటలకు లేస్తారు. కర్రకు చీర చుట్టినట్లు కనపడినా ఆబగా పరిగెడతారు. మైథునానికి ఒక కాలం, ప్రదేశం, పద్ధతి అంటూ ఉండదు. అందుకే నిర్భయ చట్టం అవసరమైంది. జంతువులు ఆపద వచ్చినప్పుడు మాత్రమే భయపడితే మనిషి లేనిది రాదేమో అని, ఉన్నది పోతుందేమో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాడు. కాబట్టి మనుషులను జంతువులతో కూడా పోల్చలేము. అందుకని ఇక్కడ మానవులు అని వాడారు. మానవుడు అంటే మానవత్వం కలవాడు, పద్ధతి ప్రకారం నడుచుకునేవాడు, మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, విచక్షణా బుద్ధి కలవాడు. అటువంటి వారి గురించి చెప్తున్నాడు పరమాత్మ. అటువంటి మానవులు మే మతం ఇదం అంటే ముందు చెప్పబడినట్లు నా మతమును అంటే నా అభిప్రాయమును నిత్యం అనుష్ఠిస్తారో అని అన్నాడు. ఇక్కడ నా అభిప్రాయము అంటే కృష్ణుడి స్వంత అభిప్రాయం అని కాదు, అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న పరమాత్మ అభిప్రాయము అని అర్థం చేసుకోవాలి. పరమాత్మ అభిప్రాయం వేదముల ద్వారా, శాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా ప్రకటితమవుతుంది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన అభిప్రాయం కూడా ఇదే. ఆ అభిప్రాయాన్ని ఎలా ఆచరించాలి అంటే దానికి 2 సూత్రాలు చెప్పాడు పరమాత్మ. శ్రద్ధతో చేయాలి అంటే చేసే పని మీద నమ్మకంతో చేయాలి, ఎటువంటి సందేహానికి ఆస్కారం లేకుండా చేయాలి, ఏకాగ్రతతో చేయాలి. నిత్యం అంటే నిరంతరం చేయాలి, అనసూయంతో అంటే ఎటువంటి అసూయ లేకుండా చేయాలి. ఇక్కడ అసూయ అంటే తాను చేసే పనిలో తప్పులు వెదగడం, తాను చేస్తున్న పని మీద నమ్మకం లేకపోవడం. కాబట్టి తాను చేస్తున్న పని మంచిది, తన శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు చేస్తున్నాను అనే నమ్మకంతో చేయాలి. కానీ ఇదేంటి ఇలా ఉందే, ఇలా ఉంటే ఎలా అవుతుంది, ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది అంటూ అపనమ్మకంతో మొదలు పెడితే ఆ పని ఎన్నటికీ పూర్తి కాదు, మంచి ఫలితాలను ఇవ్వదు. కాబట్టి అసూయ అంటే లోపాలు వెదకకుండా నమ్మకంతో చేయాలి. ఒకవేళ లోపాలు ఉన్నా వాటిని వదిలిపెట్టి మంచినే గ్రహించాలి, కానీ లోపాలు వెదుగుతూ కూర్చోకూడదు. దీనిని అనసూయ బుద్ధి అంటారు. ప్రతి మానవుడు ఇటువంటి బుద్ధితో కర్మలు చేస్తే కర్మ బంధనముల నుండి విముక్తుడవుతాడు. అటువంటి వారిని మనం జీవన్ముక్తులు అని అంటాం. సూక్ష్మంగా చెప్పాలంటే నిష్కామంగా
శ్రద్ధతో ఎటువంటి కర్తృత్వ భావన అసూయ లేకుండా చేసే కర్మల వలన చిత్తశుద్ధి, దాని వలన జ్ఞానం, జ్ఞానం వలన మోక్షం లభిస్తుంది. తన అభిప్రాయాన్ని అనుసరిస్తే వారు కర్మ బంధనముల నుండి ముక్తిని పొందుతారు అని చెప్పి, తన మతమును విశ్వసించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు వివరించబోతున్నాడు పరమాత్మ. అలా కాకుండా ఎల్లప్పుడూ నా మీద దోషారోపణ చేస్తూ నా చేత చెప్పబడిన మతమును విశ్వసించని వారు అచేతసులు అంటే బుద్ధిహీనులు, సర్వజ్ఞాన విమూఢులు అంటే ఏమాత్రము జ్ఞానము లేని మూఢులు, నష్టాన్ అంటే అన్ని విధములా నష్టపోయిన వారు అవుతారు. భగవానుడు ఆధ్యాత్మ మార్గము, నిష్కామ కర్మ బోధించాడు. వాటిని శ్రద్ధతో ఆచరించమన్నాడు. అసూయను, అనుమానాలను దగ్గరకు రానివ్వద్దు అని అన్నాడు. అటువంటి వారు సమస్త కర్మ బంధనముల నుండి విముక్తులవుతారు అని అన్నాడు. అలా కాకుండా ఎవరైతే ముందు చెప్పిన మతమును ద్వేషిస్తారో, తృణీకరిస్తారో, అనుసరించరో వారు బుద్ధిహీనులు, అజ్ఞానులు, విమూఢులు, మతిలేని వాళ్ళు అని కూడా తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే వారికి ఈ ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉండదు. ఎల్లప్పుడూ ప్రాపంచిక కర్మల యందే ఆసక్తి కలిగి ఉంటారు. ధనం సంపాదించడం, దాచుకోవడం, సంసారంలో పడి ఉండడం, తన భార్య, పిల్లలు, బంధువులు వీరి కోసమే జీవిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. వీరికి ఆధ్యాత్మికత అంటే విముఖత. దేవుడు, దైవం, భగవద్గీత ఇప్పుడెందుకులే, దానికి ఇంకా చాలా టైం ఉంది అని అంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ లోకంలో సుఖం ఉండదు. పరలోకంలో సుఖం అంటూ ఎటు ఉండదు. జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు అంటే ఉదర పోషణార్థం ధనం సంపాదించడానికి తగిన చదువు చదువుకున్నారు. మహాపండితులు, మరికొందరు వేదములు వల్లెవేస్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు, అన్ని ఫలితాన్ని ఆశించి మాత్రమే చేస్తుంటారు. వీరికి భగవంతుని ఎడల భక్తి, శ్రద్ధ ఉండవు. చేసే పనుల మీద నిష్కామ భావన ఉండదు. ఇటువంటి వారికి ఆత్మజ్ఞానం అసలే ఉండదు. వీరినే పరమాత్మ అజ్ఞానులు, నష్టజాతకులు, విమూఢులు అని అన్నాడు. పాజిటివ్గా చెప్పాలంటే కర్మలను భక్తి శ్రద్ధలతో నిష్కామంగా ఆచరించాలి. అసూయ ద్వేషములను వదిలిపెట్టాలి, లేకపోతే నష్టం సంభవిస్తుంది అని పరమాత్మ భావన. ఈ విషయాన్ని ఇంకొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే క్రమశిక్షణతో పనిచేయడం చాలా కష్టం, ఎగ్గొట్టడం చాలా సులభం. సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఉదయించే సూర్యుడికి నమస్కరించి సంధ్యావందనం చేసి భగవంతుని ధ్యానం చేయడం మంచి పని. ఇది చాలా కష్టం. 9 గంటలకు లేవడం చాలా తేలిక. పైగా ఎందుకు లేవడం లేదో 1,00,000 కారణాలు చెప్తూ ఉంటాం. ఇటువంటి వారి గురించి పరమాత్మ ఇప్పుడు చెప్తున్నాడు. అటువంటి సోమరులు, తప్పులు వెతికేవారు, పని ఎగ్గొట్టేవారు, వారు బాగా చదువుకున్న, తెలివితేటలు గలవారైన మూర్ఖులు, విమూఢులుగా పరిగణింపబడతారు. వారికి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లే ఉంటారు. అటువంటి వాడికి విచక్షణ జ్ఞానం ఉండదు. ధర్మానికి అధర్మానికి తేడా ఉండదు. చేయాల్సిన పని, చేయకూడని పని తేడా తెలీదు. తనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉంటాడు. ఎవరు ఎంతటి చదువు చదివినా, ఎంతటి జ్ఞానం సంపాదించినా వాడు తన ప్రకృతి సహజమైన గుణములకు అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. మానవులే కాదు, సకల ప్రాణులు కూడా ప్రకృతి నియమములను అనుసరించి ప్రవర్తిస్తున్నాయి. అటువంటప్పుడు మానవునికి సహజ గుణములను నిగ్రహించడం వలన, ప్రకృతి స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తించడం వలన మానవుడు ఏమి చేయగలడు అని ఒక ప్రశ్న వేశాడు పరమాత్మ. జ్ఞానవానపి అంటే మానవులు తమ తమ శక్తి సామర్థ్యాలను అనుసరించి, తెలివితేటలను అనుసరించి విద్యాభ్యాసం చేస్తారు, పెద్ద పెద్ద డిగ్రీలు పొందుతారు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, జ్ఞానులు అనిపించుకుంటారు. ఇక్కడ లౌకిక విద్యలు అంటే ధన సంపాదనకు పనికి వచ్చే విద్యలను అభ్యసించి వాటిలో నిష్ణాతులు అనిపించుకున్న వారే జ్ఞానులు అని అర్థం. ఎంతటి పండితుడైనా, ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా కర్మల విషయాలకు వచ్చేటప్పటికీ ప్రకృతి సహజంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. తన పూర్వజన్మ సంస్కారాలను వదిలిపెట్టడు. బాగా చదువుకుని పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు స్త్రీ లోలురుగా ఉండడం, ఏమీ చదువుకోనివాడు కటిక పేదవాడు నీతిమంతుడుగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అందరూ తమ తమ పూర్వజన్మ సంస్కారాలను బట్టి, ప్రకృతి స్వభావాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ ప్రకృతి లక్షణాలను, స్వభావాలను నిగ్రహించడం అంటే అణిచిపెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ కారణం చేత నీ ప్రకృతి సహజ లక్షణమైన క్షాత్రాన్ని అణిచిపెట్టడం నీకు సాధ్యం కాదు. దానివలన నీకు అశాంతి తప్ప వేరేమీ కలగదు.
మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిందిగా ఇప్పుడు చెప్పిన విషయాలను చెప్పుకోవచ్చు. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రాథమికమైన తత్వం ఉంటుంది. అది సత్వ రజస్ తమోగుణముల కలగొలుపుగా ఉంటుంది. ప్రతి జీవి దానికి లోబడి ప్రవర్తించాలి. అది ప్రకృతి ధర్మం. దానిని ఎవరూ మార్చలేరు. చాలామంది తమలో ఉన్న అసలు లక్షణాలను దాచిపెట్టి పైకి మాత్రం మంచివారుగా, నీతిమంతులుగా, కృత్రిమంగా నటిస్తూ ఉంటారు. మానవుడు పైకి ఎంత కృత్రిమంగా ప్రవర్తించినా అతని సహజ లక్షణం మాత్రం అంతర్లీనంగా ఉంటుంది. మానవుడు తన సహజ లక్షణాలను అనుసరించి ప్రవర్తిస్తే అతని జీవితం తృప్తిగా నడుస్తుంది. ఆ దిశగానే అతని పూర్వజన్మ సంస్కారాలు కూడా నడుస్తాయి. కానీ ఎవరైనా తన సహజ లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అతని జీవితంలో ఏదో వెలితి. ఈ వెలితి అతని అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నిర్వేద రూపంలో బయటపడుతుంది. అది తీవ్రమైతే ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. దీనిని ఇక్కడ అర్జునుడికి అన్వయిస్తున్నాడు కృష్ణుడు. అర్జునుడి స్వభావం రజోగుణంతో కూడినది, అంటే క్షాత్రము. యుద్ధం చేయడం, ధర్మాన్ని కాపాడడం, ప్రజల్ని కాపాడడం క్షత్రియుని ధర్మం. అర్జున, నీ ధర్మం నీవు చేస్తే నీ జీవితంలో పరిపూర్ణత లభిస్తుంది. దానిని వదిలిపెట్టి నీవు అన్నట్లు భిక్షాటన చేస్తాను, సన్యాసిని అవుతాను అంటే అది నీ ప్రకృతి సహజ లక్షణాలకు విరుద్ధం. నీలో ఉన్న క్షాత్రం నిన్ను ఆ పని చేయనివ్వదు. ఒకవేళ నీవు చేసినా నీకు అశాంతి తప్పదు. ప్రకృతి సిద్ధమైన లక్షణాలు ఇలా ఉంటే నేను నా ప్రకృతి లక్షణాలను నిగ్రహిస్తాను అంటే ఏం ప్రయోజనం? దానివలన నీకు ఏం లాభం? నీ క్షాత్రాన్ని నిగ్రహించి వేరే లక్షణాలు అవలంబించినందువలన నీకు అశాంతి తప్ప మరేమీ మిగలదు. కాబట్టి నీ ప్రకృతి సహజమైన లక్షణాలను అణిచిపెట్టడానికి ప్రయత్నించవద్దు అని బోధించాడు కృష్ణుడు. కానీ ఇక్కడ అందరికీ ఒక సందేహం వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే, ప్రతి వ్యక్తి అతడు జ్ఞాని అయినా సరే, అజ్ఞాని అయినా సరే, తన సహజ లక్షణాలను అనుసరించి, సత్వరజస్ తమోగుణములను అనుసరించి, పూర్వజన్మ వాసనలను అనుసరించి ప్రవర్తించవలసిందే కానీ వేరే మార్గం ఏమీ లేదు అంటున్నారు. మరి చెడు లక్షణములు ఉన్నవాడు బాగుపడే అవకాశమే లేదా? వాడు జన్మజన్మలకు అలా ఉండిపోవాల్సిందేనా అని అందరికీ సందేహం రావచ్చు. దానికి సమాధానమే ఇప్పుడు చెప్పబోతున్నాడు కృష్ణుడు. ఇంద్రియములకు, వాటి విషయములకు అంటే శబ్దము, స్పర్శ, రూప, రస, గంధములకు సంబంధించి రాగద్వేషములు ఉంటాయి. అంటే ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని. ఆ రాగద్వేషములకు లోబడితే బంధనాలు తప్పవు. మానవుడు రాగద్వేషములకు లోను కాకూడదు. ఎందుకంటే రాగద్వేషములు మానవునికి శత్రువులు. ప్రతి మానవుడు ప్రకృతి గుణములకు, స్వభావానికి, పూర్వజన్మ సంస్కారానికి లోబడి ప్రవర్తించాలి. అంతకు తప్ప మరొక మార్గం లేదు అని చెప్పాడు. అలా ప్రవర్తించేటప్పుడు మానవుడికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. అంటే రాగద్వేషములు, ఇష్టాయిష్టాలు, ఇది కావాలి, అది వద్దు, వీడు నావాడు, వాడు పరాయివాడు అనే ద్వంద్వాలు. అవి ప్రతి వాడికి సహజం. కానీ అవి కార్యరూపం దాల్చకముందే వాటిని మనసులో నుండి నెట్టివేయాలి. అంతేకాని ఆ ఆలోచనల్ని పెంచి పోషిస్తే అవి వికృత రూపం దాల్చి విపరీత పరిణామాలకు దారితీస్తాయి, బంధనాలను కలుగచేస్తాయి. అటువంటి ఆలోచనలను మనసులో నుండి మొగ్గలోనే త్రుంచివేస్తే మానవునికి శ్రేయస్సు కలుగుతుంది. ఇలా రాగద్వేషములను, ఇష్టాయిష్టాలను తుంచివేయాలంటే జ్ఞానం కావాలి. అది మంచి గురువు నుండి మాత్రమే లభిస్తుంది. ఆయన వలన ఆత్మ విచారము, భక్తి, వైరాగ్యము, శాస్త్రాల అధ్యయనం, నిష్కామ కర్మ మొదలైనవి నేర్చుకోవాలి. లేకపోతే రాగద్వేషముల ప్రభావానికి లోబడి కర్మలు చేస్తాం, కష్టాల పాలవుతాం. పూర్వజన్మ సంస్కారం చెడ్డదిగా ఉన్న ఈ జన్మలో మంచి పనులు చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు, ఒక్కోసారి పూర్తిగా నివారించవచ్చు. అది అతని సాధనా శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నా కర్మ ఇంతే, నేనేమీ చేయలేను, నా ప్రారబ్ధం నన్ను ఇలా చేస్తోంది అని బాధపడే కంటే వాటి నుండి బయటపడడానికి ప్రయత్నించడం మంచిది. దానికి మూలం దుష్ట ఆలోచనలను పెంచి పోషించకుండా మొగ్గలోనే త్రుంచివేయడం ఉత్తమం. ఎవరికైనా వారి వారి ప్రకృతి స్వభావాన్ని అనుసరించి ఇష్టము, అయిష్టము అనేవి రెండు కలుగుతాయి. వాటినే రాగద్వేషములు అని అంటారు. ఇవి ఇంద్రియములు, వాటి గుణములు అయిన శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల ప్రాపంచిక విషయములతో కూడి ప్రవర్తించేదాన్ని బట్టి కలుగుతాయి.
కొంతమందికి మెలోడీ సంగీతం ఇష్టం, మరికొంతమందికి రణగుణ ధ్వనులతో కూడిన సంగీతం ఇష్టం, కొంతమందికి తీపి ఇష్టం, మరికొందరికి కారం ఇష్టం. ఒకడికి ఎదుటివాడు సంతోషంగా ఆనందంగా ఉంటే ఇష్టం, మరొకడికి ఎదుటివాడు బాధపడుతుంటే ఇష్టం. ఎదుటివాడిని బాధ పెట్టి మరీ ఆనందిస్తాడు. ఇలాగ ప్రతివాడికి ఇష్టాయిష్టాలు మారుతూ ఉంటాయి. ఈ స్వభావాలను బట్టి మనస్సులో ఆలోచనలు కలుగుతాయి. అది మొదటి మెట్టు. ఆ ఆలోచనలు కోరికలుగా మారడం రెండవ మెట్టు. ఆ కోరికలను తీర్చుకోవడం కొరకు కర్మలు చేయడం మూడవ మెట్టు. ఇలా ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. మొట్టమొదటగా మనలో మెదిలే ఆలోచనలను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే అది మానవుని ప్రకృతి స్వభావాన్ని బట్టి, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి కలుగుతుంది. ఈ ఆలోచనల్ని మొదటి మెట్టు అంటే మనలో దాని గురించి ఆలోచన మొలకెత్తగానే దాని మంచి చెడ్డలు విచక్షణ బుద్ధితో విచారించి దానిని నివారించగలిగితే వాడు ధన్యుడవుతాడు. అలా కాకుండా దానిని పెంచి పోషించి కర్మల దాకా తెచ్చుకుంటే సుఖం కానీ దుఃఖం కానీ రెండూ కానీ కలుగుతాయి, బంధనాలు కలుగుతాయి. జ్ఞానికైనా అజ్ఞానికైనా, బాగా చదువుకున్న వాడికైనా, ఉన్నత పదవులలో ఉన్నవారికైనా వారి వారి ప్రకృతి స్వభావాలను బట్టి, పూర్వజన్మ సంస్కారాలను బట్టి ప్రాపంచిక విషయములలో ప్రవర్తించినప్పుడు వివిధ రకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అవి మంచివా కాదా, ఆచరించదగ్గవా కాదా అనే విచక్షణ బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఆలోచన వచ్చింది కదా అని దాని మీద మోహము కోరిక పెంచుకొని ఆ కోరిక తీరడం కోసం కర్మలు చేస్తే బంధనాలు తప్పవు. వీటికంతా మూలం ఈ రాగద్వేషములు అనే దొంగలు, శత్రువులు. ఈ దొంగలను, శత్రువులను మొగ్గలోనే మనం అదుపులో పెట్టుకోవాలి. అవి పెరిగి పువ్వు కాయ పండు దశలకు చేరుకుంటే ప్రమాదం. చక్కగా ఆచరించబడిన పరధర్మము కంటే గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. స్వధర్మాచరణంలో మరణించిన శ్రేయస్కరమే. ఎందుకంటే పరధర్మము చాలా భయంకరమైనది. ఇప్పుడు పరమాత్మ స్వధర్మము పరధర్మము గురించి చెప్తున్నాడు. అర్జునుడి స్వధర్మము యుద్ధం చేయడం, పరధర్మము సన్యసించి భిక్షాటనతో జీవించడం. వీటి రెండింటి మధ్య తేడా చక్కగా వివరించాడు పరమాత్మ. ఓ అర్జున, ఎంత చక్కగా ఆచరించినా పరధర్మము ఆచరణీయం కాదు. ఎందుకంటే అది భయానకమైనది. ఆచరణకు అసాధ్యమైన స్వధర్మమును ఆచరించడమే మంచిది. ఎందుకంటే స్వధర్మం ఎల్లప్పుడూ శ్రేయస్సును కలిగిస్తుంది. కాబట్టి నీవు నీ పరధర్మమైన భిక్షాటన చేస్తూ సుఖపడే కంటే స్వధర్మం అయిన యుద్ధం చేస్తూ మరణించడమే నీకు శ్రేయస్సును, వీరస్వర్గమును ఇస్తుంది. నీ కీర్తి ఇనుబడిస్తుంది. అర్జునుడి పరంగా చెప్పాలంటే అర్జునుడు క్షత్రియుడు. అతని స్వధర్మం యుద్ధం చేయడం, రాజ్యపాలన చేయడం, ప్రజల్ని రక్షించడం. పరధర్మం యుద్ధం నుండి పారిపోవడం, సన్యాసం స్వీకరించడం, భిక్షాటన చేయడం. ప్రస్తుతానికి యుద్ధం నుండి పారిపోవడం బాగా ఉంటుంది అని అనిపించినా తర్వాత అందరూ పిరికివాడు అని హేళన చేసి గేలి చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. అందుకే స్వధర్మ ఆచరణే మంచిది అని కృష్ణుని అభిప్రాయం. ఇందులో మరొక విషయం కూడా దాగి ఉంది. స్వధర్మం అంటే ఆత్మ సంబంధమైన ధర్మం. ప్రతి మానవుని స్వధర్మం ఏంటంటే తనను గురించి తాను తెలుసుకోవడం, తాను ఎవరో, ఎక్కడి నుండి వచ్చాడో, తన కర్తవ్యం ఏంటో తెలుసుకోవాలి. తాను ఆత్మస్వరూపుడు అని గ్రహించాలి. అది చాలా కష్టం. పరధర్మం ఏంటంటే ఈ దేహమే ఆత్మ అనుకోవడం, ప్రపంచంలో తాను చూసినవి, విన్నవి, తాకినవి శాశ్వతం అనుకోవడం, వాటి కోసం మోహంలో పడడం, తుదకు దుఃఖం చెందడం. కాబట్టి కష్టమైన ఆత్మజ్ఞానం సంపాదించడమే ప్రతి మానవుని స్వధర్మం. ప్రాపంచిక విషయములలో మునిగి తేలడం, సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం పరధర్మం. స్వధర్మం మీద విరక్తి, పరధర్మం మీద మోహము ఎందుకు కలుగుతూ ఉందంటే అది కేవలం మాయ. ప్రపంచంలో దొరికే వస్తువులు అన్నీ మనల్ని మాయలో పడేస్తూ ఉంటాయి. ఆ మాయ నుండి బయటపడాలి. దానికి మార్గాలే సత్సంగము, భగవతారాధన, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము. ఈ మాదిరి ఆత్మచింతన కొనసాగిస్తూ ఉంటే మరణ సమయంలో కూడా ఇదే చింతనతో ఈ దేహమును వదిలి మరొక పుణ్యదేహమును పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ఎప్పుడూ ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతూ ఉంటే మరణ సమయంలో కూడా ఈ ప్రాపంచిక విషయములు వదలలేక వాటి గురించి ఆలోచిస్తూ ఆవేదన చెందుతూ మరుజన్మలో కూడా ఆ చింతనలకు సంబంధించిన దేహమే వస్తుంది. కాబట్టి పరధర్మమైన ప్రాపంచిక విషయముల మీద మనసు నిలపకుండా స్వధర్మమైన ఆత్మచింతన మీద మనసు నిలపమని పరమాత్మ బోధిస్తున్నాడు.
ఈ విషయాన్ని మనం లౌక్యంగా ఆలోచిస్తే విద్యార్థుల స్వధర్మం స్కూలుకు కాలేజీకి వెళ్ళి చదువుకోవడం, ఇది కొంచెం కష్టమైన పని. పరధర్మం స్కూలు కాలేజీ ఎగ్గొట్టి మ్యాట్నీలకు పోవడం, అమ్మాయిలను ఏడిపించడం, లవ్ అఫైర్స్తో మునిగి తేలడం, ఇది చాలా సులభం, ఆనందం కలిగించే పని. కష్టమైన స్వధర్మం ఆచరిస్తే మంచి మార్కులతో పాస్ అవుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది, సుఖంగా జీవిస్తాడు. తాత్కాలికంగా సులభంగా ఆనందం కలిగించే పరధర్మం పాటిస్తే ఫెయిల్ అవుతాడు, అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడతాడు. ఇలాగే ఉపాధ్యాయులు కూడా విద్యాలయాలకు వెళ్ళి పాఠాలు చెప్పడం, విద్యార్థులను వృద్ధిలోకి తేవడం ఉపాధ్యాయుల స్వధర్మం. ఇది కొంచెం కష్టమే. ముందు తాను చదివి మర్నాడు విద్యార్థులకు చెప్పాలి. దీని వలన ఎంతోమంది విద్యావంతులు తయారవుతారు, పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తారు, తమ గురువు గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఉపాధ్యాయుడు పరధర్మం పాటిస్తే, అంటే విద్యాలయాలకు వెళ్లకుండా జీతం మాత్రం తీసుకుంటూ ఇతర వ్యాపకాలతో మునిగి తేలడం, రాజకీయాలలో పాల్గొనడం, లేక ధనం కోసం ఇతరులకు ఊడిగం చేయడం, ఇది ప్రస్తుతానికి సులభంగా ఆనందంగానే ఉంటుంది. కానీ దాని వలన దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగం ఓడడం, సంఘంలో చెడ్డ పేరు, మానసిక అశాంతి కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ తమ కార్యాలయాలకు సకాలంలో వెళ్ళి తమకు కేటాయించిన సమయం వరకు పనిచేయడం, అవినీతికి పాల్పడకుండా ఉండడం స్వధర్మం. అలా చేస్తే చక్కని జీతం, మంచి ప్రోత్సాహకాలు, ఉన్నతాధికారులతో ప్రశంసలు, పదోన్నతులు లభిస్తాయి. కానీ అలా కాకుండా ఆఫీసులో సంతకం పెట్టి ఇతర వ్యాపకాలతో మునిగి తేలుతూ చేయాల్సిన పని ఎగ్గొట్టి ఇతరత్రా కాలక్షేపం చేయడం, దానితో పాటు అవినీతికి పాల్పడడం, ఇది పరధర్మం. ఇలా చేస్తే ఉన్న ఉద్యోగం ఊడుతుంది, భార్యా పిల్లలు వీధిని పడతారు, తుదకు అధోగతి పాలవుతాడు. వ్యాపారస్తుల విషయం తీసుకుంటే ధర్మంగా, న్యాయంగా, నీతిగా వ్యాపారం చేసి అందులో వచ్చే లాభ నష్టాలను సంతోషంగా స్వీకరించడం వ్యాపారస్తుని స్వధర్మం. ఇది కొంచెం కష్టమైన, అమితమైన శ్రేయస్సును, మానసిక శాంతిని కలుగజేస్తుంది. ఉదాహరణకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అదే వ్యాపారాన్ని అధర్మంగా, అవినీతికి పాల్పడి అక్రమాలు చేసి లాభాలు గడించడం పరధర్మం. ఆ లాభాలు ఆనందం కలిగించకపోగా తుదకు కష్టాల పాలు చేస్తాయి. ఉదాహరణ సత్యం అధినేత. రెండు అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపారాలే. ఒకరు స్వధర్మం పాటిస్తే మరొకరు పరధర్మాన్ని ఆశ్రయించారు. కాబట్టి మన నిజ జీవితంలో కూడా స్వధర్మ పాలన మొదట్లో కష్టంగా అనిపించినా అదే ఉత్తమం. పరధర్మం ఎప్పటికీ భయానకమే. కృష్ణ, ఎవరూ కావాలని పాపాలు, చెడ్డ పనులు చేయరు కదా. మరి ప్రతిరోజు మానవులు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏంటి? ఏ శక్తి మానవుని చేత చెడ్డ పనులు, దుర్మార్గాలు చేయిస్తూ ఉంది అని అడిగాడు అర్జునుడు. మనలో చాలామంది అంటూ ఉంటారు, ఇది తప్పని తెలిసయ్యా కానీ ఎందుకో చేయాలని అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. కోపం అన్ని అనర్థాలకు మూలమని అందరికీ తెలుసు. కానీ కోపం అందరికీ వస్తుంది. అనరాని మాటలు అంటారు, తర్వాత బాధపడతారు. అలాగే స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని తెలిసి ప్రభుత్వం సిగరెట్లను నిషేధించదు. అలాగే మద్యం కూడా. కారణం ధనం. చాలామందికి తాము చేసే పనులు తప్పు అని తెలుసు, కానీ చేస్తూనే ఉంటారు, మానలేరు. జంక్ ఫుడ్ హాని కలుగజేస్తుంది అని అందరికీ తెలుసు, కానీ అందరూ అదే తింటారు. లంచం తీసుకోవడం తప్పు, జైలుకు పోతామని తెలుసు, కానీ తీసుకుంటున్నారు. దొంగతనం పాపమని, శిక్ష పడుతుందని తెలుసు, అందుకే ఎవ్వరూ చూడకుండా దొంగతనాలు చేస్తుంటారు. ప్రజాధనం కొల్లగొట్టడం తప్పు, పాపం, నేరం అని అందరికీ తెలుసు, కానీ రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు కోట్ల కొద్ది ధనాన్ని కొల్లగొడుతున్నారు. అవే స్కామ్లు. అంతెందుకు, 100 మంది ముందు ఈ అమ్మాయి నా సహధర్మచారిణి, నా అర్ధాంగి అని అంగీకరించి తాళి కట్టిన భర్త ఆమెను చిత్రహింసలు పెట్టడం, ఒక్కోసారి అంతమొందించడం చూస్తూనే ఉన్నాం. ఏ ఫ్యామిలీ కోర్టుకు పోయినా అంతులేని కథలు వినిపిస్తాయి. అంతెందుకు, ఒక మహామేధావి, ప్రధానమంత్రి పదవిలో ఉన్న మహోన్నత వ్యక్తి కోల్ స్కామ్లో ఇరుక్కున్నాడు. దీనికంత కారణం ఏంటి? ఈ దుర్మార్గాలు మానవులు ఎందుకు చేస్తున్నారు? తనకు ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెట్టినట్లు, ఎవరో చేయిస్తున్నట్లు అధర్మం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఇది అర్జునుడి ప్రశ్న. కాబట్టి మానవునిలో అనుకూల శక్తి కన్నా ప్రతికూల శక్తి ఎంత బలంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఇక్కడ ఒక పదం వాడారు, బలాదివ నియోజిత. అంటే ఎవరో బలవంతం చేసినట్లు, ఎవరో ప్రేరేపించినట్లు, ఆజ్ఞాపించినట్లు మానవులు పాపం చేస్తున్నారు. అంటే మానవులు పాపం చెయ్యాలి అనే సంకల్పం లేకపోయినా ఎవరో చేయించినట్లు పాపం చేస్తున్నారు అని భావన. ఇది ఎందువల్ల జరుగుతూ ఉంది అని అర్జునుడి సందేహం.
మనం సాధారణంగా గమనిస్తే మానవులు 3 విధాలుగా ఉంటారు. కొంతమంది ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా పాపం చేయరు. అటువంటి ఆలోచన కూడా చేయరు. రెండవ రకం వారు పాపం చేయడం తమకు ఇష్టం లేకపోయినా ఎవరో లోపల నుండి ప్రోద్బలం చేసినట్లు పాపం చేస్తూ ఉంటారు. మూడో రకం కావాలని పాపం చేస్తుంటారు. మొదటి రకం వారు జీవన్ముక్తులు, రెండవ రకం వారు దైవచింతన కలవారు, మూడవ రకం వారు పాపాత్ములు. అర్జునుడు ఇక్కడ ఈ రెండవ రకం వారిని గురించి అడుగుతున్నాడు. మానవులు 3వ తరగతిలో అస్సలు ప్రవేశించకూడదు. 2వ తరగతి నుండి మొదటి తరగతిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా మానవులు తాము పాపాలు చేస్తూ ఆ పాపాలను ఇతరుల మీదకు తోసేస్తుంటారు. ఎలా అంటే చాలామంది మానవులు ఇది శని ప్రభావం అండి, ఏలినాటి శని నన్ను పట్టి పీడిస్తూ ఉంది అని శని మీదకు తోస్తారు. మరికొంతమంది సాతాను నా నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తున్నాడండి, అందుకని ఇలా జరిగింది అని కనపడని సాతాను మీదకి తోసేస్తారు. మరికొంతమంది శని పెద్దమ్మ ఇనపగజ్జల తల్లి నా నెత్తి మీద తాండవం చేస్తూ ఉందండి అని అంటారు. కానీ పరమాత్మ మాత్రం శని అనలేదు, సాతాను అనలేదు, శని పెద్దమ్మ అని అసలే అనలేదు. మనం చెడ్డ పనులు చేయడానికి, పాపాలు చేయడానికి కారణం ఏంటో నిర్మోహమాటంగా వివరించబోతున్నాడు. రజోగుణము వలన పుట్టిన కామము, క్రోధము మనకు శత్రువులు. కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి. కామదాహానికి అంతులేదు. ఈ కామాలు తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి అనేక మహాపాపాలకు కారణమవుతూ ఉంటాయి అని తెలుసుకో. ఓ అర్జున, ఎవరో చెప్పినట్లు అందరూ పాపాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? దానికి మూలం రజోగుణం వలన పుట్టిన కోరికలు. అవి తీర్చకపోతే వచ్చే కోపం. ఈ కోరికలు ఎంత అనుభవించినా వాటి ఆకలి దాహం తీరదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ ఉంటాయి. కోరికలకు తృప్తి లేదు. ఈ కామము, క్రోధము మానవునికి ప్రబల శత్రువులు. అన్ని అనర్థాలకు ఇవే మూలం అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. 3 లోకములలో ఉన్న మానవులను పట్టి పీడిస్తున్న జాడ్యం ఒకటే, అదే కామము, కోరిక. ఒక వస్తువు కావాలనే ఆరాటం, ఈ కామము రజోగుణం నుండి పుడుతుంది. వాడి కోరిక తీరడానికి ఎవ్వరు కానీ ఏది కానీ అడ్డు తగిలితే పిచ్చు కోపం వస్తుంది. కాబట్టి కోరిక, కోపం పక్కపక్కనే ఉంటాయి. రజోగుణం నుండి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరడానికి కర్మ చేస్తాడు. అది మంచి కర్మ కావచ్చు, చెడ్డ కర్మ కావచ్చు, చేయకూడని కర్మ కావచ్చు, చేయవలసిన కర్మ కావచ్చు, పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఏదైనా సరే ఆలోచించకుండా చేసేస్తాడు. చేసిన తర్వాత మంచి జరిగితే ఎగిరి గంతేస్తాడు, చెడు జరిగితే ఎందుకు చేశానా అని ఏడుస్తాడు. ఫలానా వాడు చెప్తే చేశాను అని పక్కవాడి మీద తోసేస్తాడు. యజమాని చెప్తే చేశాను అని అంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా అసలు పాపం చేయడానికి మూలం కామం, కోరిక. ఆ కోరిక మానవునికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అతని చేత పాపం చేయిస్తుంది. కోరిక అత్యంత శక్తివంతమైనది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కామం, క్రోధం ఇద్దరు అన్నదమ్ములు. అందుకనే అరిషడ్వర్గములలో కామ, క్రోధములకు మొదటి 2 స్థానములు కేటాయించారు. కామము నాయకుడైతే క్రోధం ఉపనాయకుడు. ఆత్మను గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ ఇద్దరు ప్రబల శత్రువులు. ఈ కామమునకు ఆకలి ఎక్కువ. ఎంత తిన్నా దీనికి ఆకలి ఎక్కువే. మ్యాన్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ వాంట్స్ అంటారు. ఎన్ని కోరికలు తీరినా ఇంకా కొన్ని కోరికలు మిగిలే ఉంటాయి. అమ్మయ్య, అన్ని కోరికలు తీరాయి అన్నమాట ఎవరి నోట రాదు. అగ్నిలో నెయ్యి పోస్తే భగ్గుమన్నట్టు ఈ కామం ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. అగ్నిలో నెయ్యి సమిదలు వెయ్యకపోతే అగ్ని చల్లారిపోతుంది. అలాగే ఈ కామాగ్నిలో తత్వ విచారణ ద్వారా కోరికలను అదుపు చేస్తే కామం దానంతట అదే చల్లారిపోతుంది. పరమాత్మ మహాపాప్మ అనే పదం వాడారు. ఈ కామం మహాపాపములకు కారణమైంది అని అంటారు. ఈ కామం వలననే మానవులకు పుణ్యాలు తగ్గి పాపాలు పెరుగుతూ ఉంటాయి. ఈ కామం మానవునికి శత్రువు వంటిది. బయట ప్రపంచంలో శత్రువులు దూరంగా ఉంటారు. కానీ ఈ కామం అనే శత్రువు మన వెంటనే ఉండి మనల్ని సర్వనాశనం చేస్తుంటుంది. ప్రతి వాడి మనసులో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది. పోనీ ఈ కామం ఒక జన్మతో పోయేది కాదు. జన్మ జన్మల నుండి వేధిస్తూ మన పాపపు వాసనలను పెంచుతూ జన్మజన్మలకు మన వెంట వస్తూ ఉంటుంది. ఈ కామం మనిషిని శాంతంగా ఉండనివ్వదు. మానవుడిని తన బానిసగా చేసుకుంటుంది. వాడు కోరికలకు బానిస అయ్యాడు, వ్యసనాలకు బానిస అయ్యాడు అని మనం అంటూ ఉంటాం కదా. ఆ ప్రకారంగా కామం మనల్ని బానిసగా చేసుకుంటుంది. తనే అధికారం చెలాయిస్తుంది.
ఈ కామం తన మిత్రులైన క్రోధము లోభములను కూడా పిలుచుకుని వచ్చి తన వెంట ఉంచుకుంటుంది. అవసరమైనప్పుడు వాటి సహాయం తీసుకుంటుంది, వాటిని మన మీద ప్రయోగిస్తుంది. ఇంట్లో పాము ఉంటే ఎలా మనం శాంతిగా ఉండలేమో అలాగే ఈ కామక్రోధములు మనసులో చేరితే ప్రశాంతంగా బ్రతకలేం. నిత్యం అశాంతితో అల్లాడుతూ ఉంటాం. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మనలో ఉన్న అజ్ఞానమే దీనికంతటికీ కారణం. మానవునిలో ఉన్న అజ్ఞానము కామము క్రోధము రూపంలో ప్రకటితమవుతూ ఉంటుంది. ఇవి రెండుగా కనిపించినా నిజానికి ఒక్కటే. కామం తీరకపోతే క్రోధం పుడుతుంది, కామం లేకపోతే క్రోధం లేదు. ఈ కామము క్రోధము కంటికి కనిపించకపోయినా భావన రూపంలో అనుభవ రూపంలో ప్రకటితమవుతూ ఉంటాయి. కాబట్టి కామము అంటే కోరికల గురించి, అవి తీరకపోతే వచ్చే కోపం గురించి తెలియనివాడు అంటూ ఎవ్వరూ లేరు. ఈ కామమునకు కోపమునకు మూలస్థానము మనలో సహజంగా ఉన్న రజోగుణం. మనలో ఉన్న రజోగుణం నుండి ఇవి పుట్టాయి. వీటికి ఆకలి ఎక్కువ. ఈ ఆకలి ఎంత తిన్నా తీరేది కాదు. కోరికలు తీరుతూ ఉంటే కొత్తవి పుడుతూ ఉంటాయి. అగ్నిలో నెయ్యి పోస్తే భగ్గుమన్నట్టు ఈ కామం కూడా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఈ కామం తీరకపోతే క్రోధంగా మారి మానవుల చేత మహాపాపాలు చేయిస్తుంది. కాబట్టి ఈ కామం, దాని వలన పుట్టే క్రోధం మానవునికి ప్రబల శత్రువులు అని ప్రతివాడు తెలుసుకోవాలి. ఈ కామ క్రోధ లోభములు అనే శత్రువులను బయటకు తరిమేయాలంటే మనం వివేకం, వైరాగ్యం అనే వారి సాయం తీసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, నేను కోరికలను అదుపులో ఉంచుకుంటాను అని. అది పొరపాటు. కామం అనే బీజం ఉన్నంత వరకు కోరికలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి కామము అనే మూలాన్ని నాశనం చేయాలి. ఈ కామము ఎలా ఉంటుంది, దాని స్వరూపము స్వభావం ఏంటి అనే విషయం ఇకపైన వివరించబోతున్నాడు పరమాత్మ. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్లు ఈ కామము, దాని వలన పుట్టే క్రోధము మనలో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది. ప్రతి జీవిలో ఆత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి కనుక ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ, పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపము అయిన ఆత్మస్వరూపం అని తెలుసుకున్నాం. ఈ జీవాత్మకు కామము క్రోధము ఒక పొరవలే ఏర్పడి కప్పి ఉంచుతాయి. ఎలా అంటే అద్దం ఉంది, దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు. ఆ మురికిని తుడిచివేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది. అలాగే నిప్పుంది, పొగ రావడం మొదలైతే అగ్ని కనిపించదు, ఊదితే మండుతుంది, అప్పుడు పొగ ఉండదు. ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవి కానీ ఎక్కడి నుండి రావు. ఈ కామము క్రోధము అనే పొగ, మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తొడవడమే సత్సాంగత్యము, నిష్కామకర్మ ఆచరించడం, జ్ఞానము సంపాదించడం, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. పొగతో కప్పబడి ఉన్నప్పుడు అగ్నికి కానీ, మురికితో కప్పబడి ఉన్నప్పుడు అద్దానికి కానీ, మావితో కప్పబడినప్పుడు శిశువుకు కానీ ఎటువంటి హాని జరగదు. అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి. కేవలం పొగ, మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది. ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమవుతాయి. దీని వలన మనకు తెలియదేంటంటే మనం ఆనంద స్వరూపులం. మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉంటుంది. కానీ మనము కామము, కోరికలు, అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపులం అవుతాం. మనందరం శివస్వరూపులం. శివ అంటే ఆనందం. అంటే మనం అందరం ఆనంద స్వరూపులం అని తెలుసుకుంటే మనకి మనం మసిపూసుకోం. చాలామంది నా జీవితం ఇంతే, నేనింతే, నాకు సుఖం లేదు, ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతూ ఉంటారు. అది తప్పు. అందరూ ఆనంద స్వరూపులే. మనం ఆ ఆనందాన్ని చేతులా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే. కాబట్టి ఆ పొగను, మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాం. పోనీ ఇదేమన్నా కష్టమా అంటే అది లేదు. కాస్త విసిరితే పొగపోయి మంటొస్తుంది,
కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మావి తొలగించి శిశువును బయటికి తీస్తారు. ఇవన్నీ దైవయత్నాలు కాదు, పురుషయత్నాలు. ఈ కామము క్రోధమును తొలగించుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి, కానీ నా కర్మింతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరితనం పనికిరాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జయించడం అంత కష్టమేమీ కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడు. కామము మానవునిలో ఉన్న ఆలోచన శక్తిని, వివేచనా శక్తిని తగ్గిస్తుంది, అంధకారంలో పడేస్తుంది. అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాం. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు అని ఇక్కడ అర్థం. ఇక్కడ కామము అంటే కేవలం స్త్రీవాంఛ అనే అర్థంలో వాడిన కామము అంటే కోరిక అని అర్థం చేసుకోవాలి. కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థం. అగ్ని, అద్దము, శిశువు అనే 3 ఉదాహరణలు చెప్పాడు పరమాత్మ. ఈ 3 ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి. అగ్ని నుండి పొగ వస్తుంటే ఊదితే పొగ పోయి అగ్ని మండుతుంది. అలాగే కొన్ని కోరికలు ఉఫ్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి. ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు. కానీ మరికొన్ని కోరికలు చాలా బలంగా ఉంటాయి. అవి అద్దానికి పట్టిన మురికి లాంటివి. అద్దానికి పట్టిన మురికిని బట్ట తీసుకుని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి. అప్పటికీ పోకపోతే డిటర్జెంట్ వేసి క్లీన్ చేయాలి. అంటే కొంత శ్రమతో కూడిన పని. అలాగే మరికొన్ని కోరికలు చాలా బలంగా ఉండి ఎప్పటికీ తీరవు. ఎంతో శ్రమ పడితే కానీ ఆ కోరికల ప్రభావం నుండి బయటపడలేవు. ఆ కోరికల ప్రభావం నుండి బయటపడడానికి కొంతకాలం వేచి ఉండాలి, ఓపికగా ఉండాలి. ఎలాగంటే శిశువుకు కప్పిన మాయను వెంటనే తీసివేయలేం. 9 నెలలు నిండి శిశువు బయటకు వస్తేనే కానీ ఆ మాయను తీసివేయలేం. అలాగే కొన్ని కోరికలు కాలక్రమేణా పోవాల్సిందే కానీ మన ప్రయత్నం వలన పోవు. కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పి ఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి. ఈ కామము ఎన్నటికీ తీరదు. అన్ని కోరికలు తీరాయి అనే మాట ఎవడి నోటా రాదు. కామాగ్ని అగ్ని మాదిరి ఎప్పుడూ మండుతూ ఉంటుందే కానీ ఆరిపోదు. ఇది సాధకునికి ప్రబల శత్రువు. ఎందుకంటే ఈ కామము సాధకునిలోని జ్ఞానమును కప్పి ఉంచుతుంది. జ్ఞానులు సాధకుల సంగతే ఎలా ఉంటే ఇంకా సాధారణ మానవుల సంగతి చెప్పేదే ఉంది. సాధకుల గురించి చెప్తున్నాడు పరమాత్మ. జ్ఞానినః అంటే జ్ఞానులకు సాధకులకు అని అర్థం. సాధకులకు ఈ కామము నిత్య వైరి. మామూలు శత్రువులు అయితే కొంతకాలానికి మిత్రులవుతారు. కానీ ఈ కామము సాధకునికి జన్మశత్రువు. అనుక్షణం జ్ఞానిని ప్రాపంచిక విషయాల వైపు లాగి లాగి అధపతితుడిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సాధకులనే కాదు, ఈ కామము పండితులను, రాజులను, చక్రవర్తులను, ఋషులను, బలవంతులను, ఇంద్రుడిని, ఎవరినైనా తన ప్రభావంతో పడగొడుతుంది. ఆధ్యాత్మ సాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కామము, వాటి సంబంధమైన కోరికలు పైపైన తీరినట్లు కనిపించినా లోపల సూక్ష్మ రూపంలో పొంచి ఉంటాయి. అదును చూసుకుని దెబ్బతీస్తాయి. వివేకం చేత, ఆత్మ విచారం చేతనే ఈ కామమును జయించాలి, కానీ ఇతరత్రా సాధ్యం కాదు. కాస్త తెలివి, జ్ఞానం ఉన్న మనిషికి వాడు పిచ్చివాడు కాకపోతే తాను ఏ పని చేయబోతున్నాడో ఆ పనికి ఫలితం ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది. కొంతమంది ఆ పని వల్ల దుఃఖం వస్తుందని తెలిసి కూడా ఆ పనే చేస్తారు. లాటరీ తీసుకుందాం. ఛాన్స్ 1కి 1,00,000 అని అందరికీ తెలుసు, కానీ లాటరీ కొంటాం. రాకపోతే దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం కోపంగా పరిణమించి దానిని ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం. ప్రాపంచిక వస్తువులు కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆ కోరికలు చాలా మంచివిగా, అద్భుతంగా కనపడతాయి. తీరా అవి తీరకపోయేసరికి, వ్యతిరేక ఫలితాలు వచ్చేసరికి కోపం ముంచుకొస్తుంది. తనను అందరూ మోసం చేశారు అని ఏడుస్తాడు. ఈ కోరికలు కొంప ముంచాయి అని బాధపడతాడు. ఈ తెలివి ముందే ఉంటే ఈ దుఃఖం ఉండదు కదా. కాబట్టి ప్రతి తెలివిగలవాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కామము అంటే అలవిమాలిన కోరికలు అని, మనకు ప్రబల శత్రువులు అని, దానిని దూరంగా ఉంచాలి అని, దాని జోలికి పోకూడదు అని, ఒకవేళ పోయినా అతి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి. ఎందుకంటే కోరికలకు అంతులేదు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. వాటికి అంతం లేదు. కాబట్టి ఈ కామాన్ని మొదట్లోనే తుంచాలి. మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎంత బలవంతుడో, వాడి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో, వాడి వెనక ఎంతమంది బలగం ఉన్నారో తెలిస్తేనే కదా
వాడితో పోరాడగలిగేది. అలాగే ఈ కామము మనకు నిత్య శత్రువు. ఈ శత్రువు ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు అని లేదు. ఇది ప్రచండమైన అగ్ని లాంటిది. ఎన్ని ఆహుతులు వేసినా తనివి తీరదు, వేసే కొద్దీ ప్రజ్వరిల్లుతుంది. ఇప్పుడు మనం యోగపరంగా విచారిస్తే నిత్య వైరిణ అంటే ఈ కామము జీవుని జన్మ జన్మలను వెంటాడి వేధిస్తూ ఉంటుంది. చివరకు ముక్తి కలిగే వరకు దీని బాధ తప్పదు. అందుకే దీనిని నిత్య శత్రువు అని అన్నారు. రాజకీయాలలో నిత్య శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని నానుడి. మనకు ఇతరులతో ఉన్న శత్రుత్వం కూడా కొద్ది కాలానికి మాసిపోతుంది. కానీ ఈ కామము అనే శత్రుత్వం జన్మ జన్మలకు మాసిపోదు, దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుంది. ప్రతి క్షణం కూడా జీవుణ్ణి పడగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ కామము సామాన్య మానవులనే కాదు, ఋషులను, పండితులను, జ్ఞానులను, రాజులను, యతులను, స్వామీజీలను, ఎవరినైనా సరే ఇట్టే పడగొట్టే శక్తి కలిగింది. ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాస్త ఆదమరిస్తే చాలు, ఈ కామము వాడిని అమాంతం కబళిస్తుంది. భరతుని కథ దీనికి ఉదాహరణ. కొంతమంది అంటూ ఉంటారు, మేము కోరికలను జయించాము, మాకు ఏ కోరికలు లేవు, మేము నిస్సంగులము అని అంటూ ఉంటారు. నిజమే. కానీ ఏదో ఒక బలహీన క్షణంలో వారిని ఈ కామము పడగొట్టేస్తుంది, పతనం చేస్తుంది. కాబట్టి ఈ కామము, క్రోధము అనే శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వివేకము, వైరాగ్యము అనే ఆయుధములతో ఈ కామము అనే శత్రువును సమూలంగా నాశనం చేసిన నాడే మానవుడు ముక్తి పొందుతాడు. ఈ కామమునకు తృప్తి లేదు అని చెప్పడానికి 2 ఉదాహరణలు ఇచ్చాడు. సముద్రం ఉంది, మీరు ఎన్ని బిందెలతో నీళ్లు తెచ్చిపోసినా ఇంకా చాలు, నిండింది అనదు. అలాగే అగ్నిలో ఎంత నెయ్యి పోసినా, సమిదలు వేసినా ఇంకా చాలు అనదు. వేసినవి అన్నీ స్వాహా చేస్తుంది, ఇంకా కావాలి అని భగభగా మండుతుంది. తృప్తి అనే పదానికి అర్థం తెలియనిది కామం. కొంతమంది అంటారు, కామములు అన్నీ అనుభవిస్తుంటే ఆ కామములు కొన్నాళ్లకు అయిపోతాయి కదా అని. అది శుద్ధ తప్పు. అనుభవించే కొద్దీ కామజ్వాలలు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి, కానీ చల్లారవు. అగ్నిని ఆర్పాలంటే సమిదలు వేయడం ఆపి నీళ్లు పోయాలి, అప్పుడే ఆరిపోతుంది. ఇక్కడ కూడా వివేకము, వైరాగ్యము అనే నీటితో కామాగ్నిని ఆర్పాలి, కానీ అనుభవిస్తే కామం చల్లారుతుంది అనేది ఒట్టి మాట. జ్ఞానినా నిత్య వైరిణ అని ఎందుకన్నారంటే, జ్ఞానులకు, ముముక్షువులకు, మోక్ష మార్గంలో ఉండేవారికి అది ప్రబల శత్రువు, నిరంతర శత్రువు. అందుకే జ్ఞానులకు శత్రువు అని వాడాడు పరమాత్మ. అటువంటి జ్ఞానులనే బుట్టలో వేయగల కామము సామాన్య మానవులను బుట్టలో వేయదని నమ్మకం ఏముంటుంది? కాబట్టి కామము సామాన్యులకు ముందు మిత్రుడుగా పరిచయమయ్యి తర్వాత శత్రువుగా మారుతుంది. జ్ఞానులకు మొట్టమొదటి నుండి శత్రువే. పాము ఇంట్లోకి దూరింది, అది ఎక్కడ ఉండేది తెలిస్తేనే కదా దానిని కొట్టడానికి. ఈ కామము ఎక్కడుండేది తెలిస్తే దానిని నిర్మూలించవచ్చు. కామం ఎక్కడెక్కడ ఉండేది, ఆ శత్రువు ఉండే స్థావరాలు ఏంటి అనే విషయాలను ఇకపై చెప్పబోతున్నాడు పరమాత్మ. ఈ కామము అంటే చూసింది, విన్నది, తాకింది, రుచి చూసిన ప్రతిదీ కావాలి అనే తత్వం మానవుని దేహంలో ఉన్న ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుంది. మానవునిలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు తనలో చెలరేగిన కామాలను అన్నింటినీ తీర్చడానికి సతతా ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానం కప్పబడిపోతుంది. అప్పుడు మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని కృష్ణుడు యుద్ధ సన్నివేశంతో పోల్చాడు. ఎందుకంటే అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు. ఆయనకు అటువంటి ఉదాహరణ ఇస్తే కానీ అర్థం కాదు అని యుద్ధం అని అర్థం వచ్చేటట్లు చెప్తున్నాడు. ఒక రాజును జయించాలంటే ముందు వాడి కోటను వశపరుచుకోవాలి. దానికి కోట చుట్టూ స్థావరాలు ఏర్పరచుకోవాలి. ఈ కామం కూడా ఆత్మను జయించడానికి ముందు స్థావరాలు ఏర్పరచుకుంటుంది. ఆ స్థావరాలు ఏవంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటన్నింటికీ లీడర్ అహంకారం. కామం ఎప్పుడూ వీటిని ఆశ్రయించుకుని ఉంటుంది. ఈ కామము ముందు ఇంద్రియములను ఉసిగొలుపుతుంది. ప్రపంచంలో ఉన్న విషయాలను చూడడం, వినడం, తాకడం, వాసన చూడడం చేస్తుంది. అవన్నీ నాకు కావాలనే కోరికని కలగజేస్తుంది. లోపల ఉన్న మనస్సు ఈ విషయాలను, అవి కావాలి అనే కోరికలను అన్నింటినీ రికార్డ్ చేస్తుంది. అలా చేస్తూనే ఉంటుంది. మనం తీరికగా కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు
ఆ రికార్డుని ప్లే చేస్తుంది. మనం దేవుడి ముందు కూర్చుని కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న పనికిమాలిన విషయాలు అన్నీ గుర్తుకు రావడానికి ఇదే కారణం. అప్పుడే మనకు అన్ని కోరికలు గుర్తుకొస్తాయి. మనస్సు, శరీరం విషయాలను కావాలి అని కోరుకుంటున్నప్పుడు బుద్ధి కూడా వాటికి వంతపాడుతుంది. ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, బుద్ధి మంచిది కదండి, మరి బుద్ధి కామానికి ఎందుకు వంతపాడుతుంది అని మీరు అనవచ్చు. బుద్ధి నిర్మలంగా ఉంటుంది. శాస్త్రములు చదివి గురువును ఆశ్రయించి మంచి విషయాలను నేర్చుకుని ఉంటే బుద్ధి తన పని తాను చేస్తుంది. ఇది మంచిది కాదు అని చెప్తుంది. అదే బుద్ధిని చిన్నప్పటి నుండి కోరికలతో, చెడు సహవాసాలతో, చెడ్డ తలంపులతో నింపితే ఆ బుద్ధి కూడా తన పని తాను చేయడం మానేసి విచక్షణా శక్తిని కోల్పోయి మనస్సుకు, ఇంద్రియాలకు వంతపడుతుంది. ఈ ప్రకారంగా కామము ఈ మూడింటిని వశపరుచుకుని లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని ముట్టడిస్తుంది, అంటే కప్పుతుంది. ఆత్మ ఎప్పుడైతే కప్పబడిపోయిందో ఇంకా కామం విజృంభిస్తుంది. మనస్సును, బుద్ధిని తీవ్రమైన మోహంలో పడేస్తుంది. విమోహయతి అంటే మోహంలో పడేయడం. కామము ఇంద్రియములను, మనోబుద్ధులను వశపరుచుకొని వాటిని మోహపరవశులను చేస్తుంది. ఆ మోహంలో పడ్డవాడు ఓ పట్టాన బయటికి రాలేడు. ఆ ప్రకారంగా మోహము జీవుని వశం చేసుకుని వాడిని పడగొట్టేస్తుంది, తనకు దాసునిగా చేసుకుంటుంది. మరి ఈ శత్రువుని ఎలా జయించాలి అంటే ముందు శత్రువు ఏర్పరచుకున్న ఆశ్రయాలను అంటే స్థావరాలను వశపరుచుకోవాలి. మనో, బుద్ధి, ఇంద్రియములను ఆశ్రయించుకున్న మోహమును నాశనం చేయాలి అంటే దాని వశంలో ఉన్న మనస్సును, ఇంద్రియములను మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. దానినే మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అంటారు. అప్పుడు బుద్ధి కూడా మన వైపు వస్తుంది. అప్పుడు కామమునకు నిలువ నీడ ఉండదు, దానంతట అది పారిపోతుంది. కామాన్ని జయించి నిరంతర ఆనందం పొందడానికి ఇదే తరుణోపాయం. ఈ విషయాన్నే ఇకపైన చెప్పబోతున్నాడు పరమాత్మ. ఓ అర్జున, అత్యంత పాపభూయిష్టమైనది, మానవునిలో ఉన్న జ్ఞానమును, విజ్ఞానమును నాశనం చేసేది అయిన ఈ కామాన్ని జయించాలి అంటే ముందు నీ ఇంద్రియములను, వాటి విషయ గ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో. తర్వాత కామాన్ని జయించు. మనం ఇంతవరకు కామం అంటే కోరికల గురించి మాట్లాడుకున్నాం. మరి కామాన్ని జయించడానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని చర్చిద్దాం. కామమునకు ఆశ్రయం ఇంద్రియములు కాబట్టి ముందు ఇంద్రియాలను కట్టడి చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు కామమునకు మూలం మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అని చెప్పుకున్నాం. మనకు కనపడేవి ఇంద్రియములు. ముందు ఇంద్రియ నిగ్రహం అలవరుచుకుంటే కామానికి ఒక ఆసరా తొలగిపోతుంది. తర్వాతది మనస్సు. మనస్సును నిగ్రహిస్తే ఇంకా కామం ఏమీ చేయలేదు. ఇంద్రియములు, మనస్సు మన వశంలో ఉంటే బుద్ధి కూడా మన వశంలో ఉంటుంది. అప్పుడు కామం ఒంటరిదైపోతుంది, ఏమీ చేయలేక నశించిపోతుంది. కాబట్టి పరమాత్మ ముందుగా ఇంద్రియాలను వశంలో ఉంచుకోమని మనకు చెప్పాడు. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం మామూలు మానవులకే కాదు, ముముక్షువులతో సహా అందరికీ అవసరమే. ఎందుకంటే ఏ క్షణంలో అయినా కామము ఇంద్రియాలను ఆకర్షించి వశపరుచుకుంటుంది. కాబట్టి ఇంద్రియాల విషయంలో అనుక్షణం అప్రమత్తతతో ఉండాలి. ఇంద్రియాలను అభ్యాసం చేత, వైరాగ్యం చేత, మనం చేయబోయే పని మంచిదా కాదా అనే విచారణ చేత కట్టడి చేయవచ్చు. భగవానుడు పాప్మానం అనే పదం వాడారు. అంటే కామము పాపభూయిష్టమైనది, మానవులను పాపకూపంలో పడవేస్తుంది అని ఆయన భావన. అందుకే మనలను హెచ్చరిస్తున్నాడు. ఇటీవలి కాలంలో కామానికి బానిస అయిన వాళ్ళు ఎన్నెన్ని ఘోరాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కామం మనిషిలోని జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, పతితుణ్ణి చేస్తుంది. ఎంతోమంది పండితులు, జ్ఞానులు, అనుభవజ్ఞులు కూడా ఈ కామం బారిన పడిపోతున్నారు. కాబట్టి ఈ కామాన్ని అరికట్టడం ప్రతివాడి కర్తవ్యం. దానికి వివేకం, వైరాగ్యం ముఖ్యమైన ఆయుధాలు అని ముందే చెప్పుకున్నాం కదా. కాబట్టి అర్జున, నువ్వు కూడా వీళ్ళందరి మాదిరి కామానికి లోను కాకుండా, దాని మోహంలో పడిపోకుండా నిశ్చయాత్మక బుద్ధితో యుద్ధం చెయ్యి అని పరమాత్మ బోధించాడు. ఈ కామమునకు 3 ఆశ్రయాలు అంటే 3 స్థావరాలు అని చెప్పుకున్నాం కదా. ఆ స్థావరాలను ముందు నాశనం చేయాలి. మొట్టమొదటి స్థావరం శరీరం అంటే ఇంద్రియములు. ఇంద్రియములు అంటే వాటి శక్తులు. చూసే శక్తి, తాకే శక్తి, వినే శక్తి, రుచి చూసే శక్తి, ఇవే కొంపముంచేవి. స్త్రీలోలత్వం, స్త్రీ సుఖం చూసే శక్తి, తాకే శక్తి వలననే కలుగుతుంది.
శరీరాన్ని నిగ్రహించడం అంటే ఇంద్రియ నిగ్రహం పాటించడం, తర్వాత ఆ ఇంద్రియముల ద్వారా లోపలకు వెళ్ళి మనస్సు రికార్డు చేసిన విషయాలను తొలగించడం, అటువంటి విషయాలు లోపలకు వెళ్లకుండా నిరోధించడం, దానినే మనోనిగ్రహం అంటారు. ఈ రెండు నిగ్రహించగలిగితే బుద్ధి తానంతట అదే నిగ్రహింపబడుతుంది. ఇవన్నీ ఎందుకు నిగ్రహించాలి అంటే ఇవి కామానికి స్థావరాలు కాబట్టి. ఈ కామం మనలో ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది కాబట్టి. కామాన్ని నిరోధించే ప్రక్రియలో దాని స్థావరాలను నాశనం చేయాలి. ఆ ప్రక్రియలో మొదటగా ఇంద్రియములను నిగ్రహించాలి అని బోధించాడు పరమాత్మ. ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. ఈ మూడింటి కంటే గొప్పది ఆత్మ. ఇది పెద్దల అభిప్రాయం. పరమాత్మ ఇప్పటిదాకా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి గురించి చెప్పాడు. ఇప్పుడు వాటిలో తరతమ భేదాల గురించి తెలియజేస్తున్నాడు. ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. ఇంతకుముందు చెప్పినట్టు ఇంద్రియాలను నిగ్రహించడం ముఖ్యమని చెప్పాడు కదా. మరి ఇంద్రియాలను దేనితో నిగ్రహించాలి? దానికన్నా పవర్ ఉన్న దానితో నిగ్రహించాలి. ఒక అధికారి మాట వినకపోతే ఎమ్మెల్యే చేత చెప్పిస్తాం. అక్కడ కూడా పని కాకపోతే మంత్రి, అతని వల్ల కాకపోతే ముఖ్యమంత్రి. అలాగే ఇంద్రియాలను కట్టడి చేయాలంటే దానికన్నా గొప్పదైన మనస్సుతో కట్టడి చేయాలి. మరి ఇంద్రియాలను, మనస్సును కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి. అందుకే దేహము రథము, మనస్సు గుర్రాలు, బుద్ధి సారథి అన్నారు. సారథి గుర్రాలను, తద్వారా రథాన్ని సక్రమమైన మార్గంలో నడపగలడు. ఈ మూడు కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యం. ఆత్మజ్ఞానం కలిగితే ఈ మూడు మాట వింటాయి. కాబట్టి మనస్సును, బుద్ధిని ఆత్మయందు నిలిపితే ఇంద్రియాలు చచ్చినట్టు మాట వింటాయి. కాబట్టి మనస్సును, బుద్ధిని ఆత్మయందు నిలిపి ఆత్మయందు రమించాలి. అదే శాశ్వత సుఖాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇంద్రియాలను, మనోబుద్ధులను నిగ్రహిస్తే కామం దానంతట అది చచ్చిపోతుంది అని పరమాత్మ బోధించాడు. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. ఒకదానికంటే మరొకటి గొప్పది అని నిరూపిస్తున్నాడు పరమాత్మ. ఒక గీత ఉంది, దానిని పెద్దది చేయాలంటే దాని పక్కన మరొక చిన్న గీత గీస్తే చాలు. ముందు గీత పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ముందు గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే చాలు, ఈ గీత చిన్నదైపోతుంది. కాబట్టి ప్రతిదానికి చిన్న పెద్ద తారతమ్యాలు ఉంటాయి. మామూలుగా స్థూల ప్రపంచంలో చిన్నదానికంటే పెద్దది శక్తివంతంగా కనిపిస్తుంది. కానీ స్థూల సూక్ష్మ వస్తువుల విషయంలో స్థూల వస్తువు కంటే సూక్ష్మ వస్తువు చాలా పవర్ఫుల్. కనపడే ఫ్యాన్ కంటే కనపడని కరెంట్ చాలా పవర్ఫుల్. కనపడని కరెంట్ లేకపోతే కనపడే ఫ్యాన్ తిరగదు. దీనినే మనం ఈ సృష్టికి అన్వయించుకోవచ్చు. అణోరణీయం మహతో మహీయాన్ అంటే పరమాత్మ అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నవాడు అని అర్థం. అందుకే పరమాత్మ మనకు కనపడడు, కానీ అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. అన్నింటికంటే బలవంతుడు, శక్తివంతుడు. ఆకాశం మనకు కనపడదు, కానీ పరమాత్మ కంటే కొంచెం స్థూలం. దానికి ఒక గుణం ఉంది. అదే శబ్దము, హోరు, అనంతమైన ఆకాశం నుండి పుట్టిన శబ్దం. ఆకాశం కంటే స్థూలము వాయువు. అది అంతటా నిండి ఉంటుంది. దానికి శబ్దం ఉంది. దానితో పాటు స్పర్శ కూడా ఉంది. దానికన్నా స్థూలం అగ్ని. ఇది కనపడుతుంది, శబ్దం చేస్తుంది, స్పర్శ కూడా ఉంది. వాటితో పాటు రూపం కూడా ఉంది. గాలి మాదిరి ఎక్కడ అంటే అక్కడ ఉండదు, పరిమితంగానే ఉంటుంది, కానీ వ్యాపిస్తుంది. దానికన్నా స్థూలం జలం. దీనికి శబ్దము, రూపము, స్పర్శ ఉన్నాయి. వీటితో పాటు రుచి కూడా ఉంది. ఇది అగ్ని మాదిరి పైకి ఎగరలేదు, అంతటా వ్యాపించలేదు, నేలబారుగా ప్రవహిస్తుంది. దీనికన్నా స్థూలం భూమి. ఇది ఘనీభవించిన పదార్థం. దీనికి శబ్ద, స్పర్శ, రస, రూపములు ఉన్నాయి. వీటితో పాటు వాసన కూడా ఉంది. ఈ 5 పంచభూతముల కంటే శక్తివంతమైనది, అతి సూక్ష్మమైనది పరమాణు స్వరూపమైన ఆత్మ. కాబట్టి స్థూలము కంటే అతి సూక్ష్మ శక్తి బలమైనది. దానినే ఇక్కడ వివరించాడు పరమాత్మ. ముందు శరీరము, అవయవములు, ఇవి స్థూలములు. ప్రాపంచిక విషయములను గ్రహిస్తాయి, చూస్తాయి, వింటాయి, తాకుతాయి.
దీనికన్నా సూక్ష్మమైనది మనస్సు. సంకల్పములు వికల్పాలు చేస్తుంది. ఈ పని చెయ్యాలా వద్దా అని తర్కిస్తుంది. అలాగే మనస్సు మనిషిని భావోద్వేగాలకు గురిచేస్తుంది. మనసు చేసే పనులకు విచక్షణ జ్ఞానం పరిమితులు ఉండవు. మనసు చెప్పినట్లు ఇంద్రియాలు స్పందిస్తూ ఉంటాయి. ఈ మనసు చేసే సంకల్ప వికల్పాలను, భావోద్వేగాలను బుద్ధి తనలో ఉన్న సంస్కారాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి అదుపు చేస్తుంది. ఆ బుద్ధికి శాస్త్రముల ద్వారా సంస్కారము, విచక్షణ జ్ఞానము అలవడలేదు అనుకోండి, అప్పుడు బుద్ధి కూడా మనస్సును అనుసరిస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అనే సామెత వచ్చింది. ఈ ప్రకారంగా శరీరము, మనస్సు, బుద్ధి ఒకదానిని మించి ఒకదానికంటే ఒకటి శక్తివంతంగా పనిచేస్తుంటాయి. వీటన్నింటికంటే పరమైనది మరొకటి ఉంది, అదే ఆత్మ. అది మనస్సు, బుద్ధి కంటే సూక్ష్మము, కానీ వీటన్నింటికంటే బలమైనది. కానీ ఏమీ చేయదు, అన్నింటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. మనలో ఒకదానికంటే మరొకటి శక్తివంతంగా, బలంగా పనిచేసే 4 తత్వాల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇక 4 తత్వాల గురించి చెప్పిన పరమాత్మ బుద్ధి, ఆత్మ వీటి రెండింటి గురించి వివరిస్తున్నాడు. అర్జున, బుద్ధి కంటే ఆత్మ బలమైనది, పరమైనది అని చెప్పాను కదా. ఆత్మ తర్వాత బుద్ధి బలమైనదిగా తెలుసుకొని బుద్ధితో మనస్సును, ఇంద్రియములను జయించి ఈ రెండింటిని తన స్థావరములుగా ఏర్పరచుకున్న, జయించడానికి కష్టతరమైన కామము అనే శత్రువును జయించు అని బోధించాడు. ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం, ఆత్మ ఒక్కటే, 2 కాదు. ఆత్మ ప్రాపంచిక విషయములలో పడి తానెవరో తాను మరిచిపోయి జీవాత్మగా మారి విషయ వాంఛలలో, కామ సుఖాలలో పడి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు జీవునిలోని అహంకారము ఈ శరీరమే తాను అని భ్రమలో ఉంటుంది. కామానికి బానిస అవుతుంది. సుఖదుఖములు అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరమే నేను అనుకోవడం, ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది, అన్నిటికీ నేనే కర్తను అని అనుకోవడమే సకల దుఃఖములకు మూలం. ఈ కామము ఎటువంటిది అంటే దురాసదము అయినది, జయించడానికి వీలు కానిది, అత్యంత బలమైనది. ఇంతకు ముందు చెప్పినట్లు ఈ కామము అత్యంత పాపభూయిష్టమైనది, మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా నాశనం చేసేది అని తెలుసుకున్నాం. అటువంటి కామము మనలో ఉన్న బుద్ధిని కూడా వశం చేసుకుని జీవుడిని తన వైపుకు లాగుతూ ఉంటుంది. దీనికంతటికీ కారణం జీవుని అజ్ఞానం, తాను ఎవరో తాను తెలుసుకోలేకపోవడం. జీవాత్మ తాను ఎవరో తాను తెలుసుకున్న నాడు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి చెప్పినట్లు వింటాయి. అలా కాకపోతే అవిద్య, అజ్ఞానం వలన జీవుడు ప్రాపంచిక విషయములలో మునిగిపోయి దానితో విడరాని బంధాన్ని పెంచుకుంటాడు. ఓ పట్టాన ఆ ముడి విడివడదు. ఎప్పుడైతే జీవాత్మ ప్రాపంచిక బంధనములు వదిలించుకొని పరమాత్మ వైపు చూస్తాడో తన స్వస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని పొందుతాడు. అప్పుడు ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ ఏమీ చేయలేవు. నిజానికి దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి చైతన్యాన్ని కలిగించేది ఈ ఆత్మస్వరూపమే. ఈ ఆత్మ నుండి మనస్సు, బుద్ధి, శరీరము చైతన్య శక్తిని గ్రహిస్తున్నాయి. ఆత్మ నుండి చైతన్య శక్తిని గ్రహిస్తున్న ఈ 3 విజృంభించి ఆత్మనే శాసించే స్థితికి చేరుకుంటున్నాయి. దీనికంత కారణం మనలో ఉన్న అజ్ఞానం. నేను ఆత్మస్వరూపాన్ని అనే సత్యాన్ని మర్చిపోయి ఈ దేహమే నేను అనే భ్రాంతిలో పడడం. ఆత్మజ్ఞానం కలిగిన మరుక్షణమే ఈ భ్రాంతి నశిస్తుంది. దీనికి ఒకే ఒక ఉపాయం కూడా ఉంది. మనస్సును ఆత్మకు అనుసంధానం చేస్తే చాలు. అప్పుడు ఇంద్రియములు నిర్వీర్యం అయిపోతాయి. కామం దానంతట అది నశించిపోతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. చాలా పొడవుగా ఉన్న రైలు ఏమి చేసినా ఆగదు, చిన్న బ్రేక్ వేస్తే ఆగిపోతుంది. అలాగే బలవంతమైన కామము, ఇంద్రియములు, మనస్సు కేవలం ఆత్మజ్ఞానము, తాత్విక జ్ఞానము అనే బ్రేక్ వేస్తే చాలు, అన్నీ వాటంతట అవే ఆగిపోతాయి. ఒక్కొక్క ఇంద్రియమును అదుపు చేసే కంటే, లేక మనస్సును అదుపు చేసే కంటే, అన్నింటికంటే పరమైన ఆత్మజ్ఞానం సంపాదిస్తే చాలు. బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు వాటంతట అవే అదుపులో ఉంటాయి. ఇదే పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు విశదం చేశాడు. కాబట్టి శోకము అనే సాగరమును దాటదలిచిన వారు, కామమును జయించదలిచిన వారు, ముక్తిని పొందదలిచిన వారు ముందు తాను దేహము కాదు, నేను వేరు దేహం వేరు అనే భావన అలవరుచుకోవాలి.
అది నిష్కామ కర్మ వలననే సాధ్యమవుతుంది. నిష్కామ కర్మ వలన చిత్తశుద్ధి కలుగుతుంది, ఆత్మజ్ఞానం అలవడుతుంది. అప్పుడు మనస్సు ఆత్మలో లీనమవుతుంది. అప్పుడు కామము ఏమీ చేయలేదు అని పరమాత్మ బోధించాడు. దీనితో కర్మయోగం ముగిసింది. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ప్రతి మానవుడు తాను ఈ దేహము కాదు, ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి. మనసును బయటకు పోకుండా ఆపి వెనక్కి తిప్పి ఆత్మలో స్థిరంగా నిలపాలి. అప్పుడు బుద్ధి కూడా మనస్సును అనుసరిస్తుంది. మనస్సు బుద్ధి సహాయం లేకపోతే ఇంద్రియములు వాటంతట అవి ఏమీ చేయలేవు. అప్పుడు కామము నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసును కాదు, నేను ఆత్మస్వరూపుడను అనే జ్ఞానం కలిగి ఉండాలి. మనస్సు ఇంద్రియములు చేసే పనులను చూస్తూ ఉండాలి, కానీ వాటిలో లీనం కాకూడదు. ఇదే ఆత్మజ్ఞానము, మోక్షానికి దారి. ఈ సందేశంతో పరమాత్మ కర్మయోగాన్ని సంపూర్ణం చేశాడు. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో కర్మయోగము అను 3వ అధ్యాయము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.